కుట్టి చేతన్. ఈయన పేరు దాదాపు అందరూ వినే ఉంటారు. ఈయన్ని కొంతమంది క్షుద్రశక్తి అని, కొంతమంది ఈయన దైవశక్తి అని, ఇలా రెండు రకాలుగా ఈయన గురించి మాట్లాడుకోవడం జరుగుతుందండి. నిజానికి ఈయన దైవశక్త లేక క్షుద్రశక్త, ఆ విషయం ఏంటో ఈరోజు ఈ వీడియో ద్వారా తెలుసుకుంటాం. కేరళ రాష్ట్రంలో మలబార్ తీర ప్రాంతాల్లో అక్కడుండే గ్రామస్తులు, అక్కడుండే ఊర్లలో వాళ్ళకి ఒక నమ్మకం ఉందండి. వాళ్ళు ఈ కుట్టి చేతాన్ని దేవుడి రూపంలో కొలుస్తారండి. అంటే మనకు దాదాపు ఇంటి దేవుడు అని అంటాం కదా, అట్లే అక్కడ కూడా ఆయన్ని ఇలవెలుపులాగా చూసుకుంటూ ఉంటారు. కాకపోతే ఈయన ప్రత్యేకత ఏంటంటే ఈయనకి కొంచెం టెంపరీతనం ఎక్కువ. అప్పుడప్పుడు పిల్లకాయల పుస్తకాలు తగలబెట్టడం, పాత గుడ్డలు తగలబెట్టడం, ఇలాంటి చిలిపి పనులు చేస్తూ ఉంటాడు. కానీ దానివల్ల మాత్రం ఎవ్వరికీ ఎటువంటి అపాయం కలగదండి. ఇక ఈయన జన్మ వృత్తాంతం గురించి తెలుసుకోవాలంటే కేరళలో రెండు ప్రసిద్ధమైన కథలు ప్రాచుర్యంలో ఉన్నాయండి. ఒకదాని ప్రకారం ఒకసారి పరమేశ్వరుడు అడవిలో కిరాతకుడి రూపంలో సంచరిస్తూ ఉండగా అక్కడికి సాక్షాత్తు శ్రీ మహావిష్ణువే మోహిని అవతారంలో రాగా వారిరువురికి జన్మించిన బిడ్డడే ఈ కుట్టి చేతన్ అని ఒక కథ ప్రకారం నమ్ముతారండి. ఇక రెండవ కథ ప్రకారం ఒకసారి భృంగాసురుడు అనే అసురుడు ముల్లోకాలను దరిద్రంలాగా పట్టుకుని పీడిస్తూ ఉండగా వీడి పీడ ఎప్పుడు విరగడవుతుందా అని దేవతలు శ్రీ మహావిష్ణువును కోరుకోగా ఆయన శివపార్వతులకు జన్మించిన బిడ్డడి వలనే వీడి సంహారం జరుగుతుంది అని చెప్పాడు. దాని ప్రకారమే వారిరువురి సంకల్పం వలన కలిగిన బిడ్డడే ఈ కుట్టి చేతన్. ఆ యుద్ధంలో కుట్టి చేతానికి గాయమవుగా ఆ గాయం నుంచి రక్తస్రావం జరగడంతో మరో 400 మంది కుట్టి చేతన్లు అప్పుడే జన్మించారని కూడా ఆ కథలో ప్రచారంలో ఉందండి. ఇక ఈ కుట్టి చేతన్ యొక్క మాయా ప్రభావం ఎలా ఉంటుందో తెలుసుకోవాలంటే ఈ సంఘటన గురించి మీరు తెలుసుకోవాలి. ఒకసారి కుట్టి చేతన్ తన తండ్రి అయిన శివుణ్ణి దర్శించడానికి కైలాసగిరికి పోగా అక్కడ నందీశ్వరుడు ఈయన్ను అడ్డగించడం జరుగుతుంది. అప్పుడు తక్షణమే ఈయన విష్ణు రూపం ధరించి తాను స్వయంగా విష్ణువు అని చెప్పి ఆ రూపంలోనే వెళ్ళి శివుని దర్శనం చేసుకుంటాడు. నందీశ్వరుడు కూడా ఆశ్చర్యపోతాడు ఈయన మాయలు చూసి. ఈయన్ను భ్రమలు కల్పించే దాంట్లో ముఖ్యుడుగా అక్కడి వారు విశ్వసిస్తారు, అంటే కేరళ వాళ్ళు. ఈ భ్రమ, భ్రాంతి ఇవంటే ఏంటంటే ఉన్నదాన్ని తప్పుగా చూడడం భ్రమ. అంటే ఒక తాడుని చీకట్లో చూసి పాము అనుకుంటే అది భ్రమ, ఇల్యూషన్. అక్కడ తాడే లేకుండా అక్కడ పాము ఉందని అనుకుంటే అది భ్రాంతి, అంటే హెల్యూసినేషన్. ఈయన ఇల్యూషన్స్లో దాన్ని క్రియేట్ చేయడంలో ప్రసిద్ధుడు. ఈయన రూపం చాలా విచిత్రంగా ఉంటుంది. చేతిలో ఒక కర్రతో ఒక బర్రె పైన కూర్చుని ఈయన దర్శనమిస్తాడు. ఈయన తనను నమ్మని వాళ్లను ఆట పట్టిస్తూ ఉంటాడు. వాడింట్లో వస్తువులు కాల్చేయడం, ఇంట్లపై రాళ్ళు విసరడం, ఇలాంటి చిలి పనులు చాలా చేస్తాడు. అదే తనను భక్తితో కొలిచే భక్తులకు మాత్రం ఆయన అపారమైన సంపదను, విజయాన్ని ప్రసాదిస్తాడు. ఇక ఈయన కుట్టి చేతన్ యొక్క క్షుద్ర శక్తుల గురించి తెలుసుకోవాలంటే నాణానికి 2 పార్శ్వాలు ఉన్నట్లే ఈయనకు క్షుద్రశక్తులు కూడా బాగానే ఉన్నాయి. అందుకే మంత్రగాళ్ళు ఈయన వెంట పడతారు. వివిధ రకాలైన తాంత్రిక పూజల ద్వారా ఈయన్ను వశపరుచుకుని ఈయన ద్వారా చేతబడులు, ఇంకా అలాంటివి ఏమేమి ఉన్నాయి కదా, అవన్నీ కూడా ఈయన ద్వారా చేయించేదానికి వాళ్ళు ప్రయత్నిస్తూ ఉంటారు అని అక్కడి వారి నమ్మకం. నేనైతే చూసింది లేదు. ఇక ఈయన గుడుల గురించి చెప్పాలంటే కరడికాపు, విష్ణుమాయ ఆలయం వంటి ప్రసిద్ధ గుడులు ఈయన పేరుతో ఉన్నాయండి. ముఖ్యంగా ఉత్తర కేరళలో కుట్టి చేతాన్ని దెయ్యం కాదండి, తెయ్యం అనే సాంప్రదాయ నృత్యం ద్వారా ఆరాధిస్తారు. ఎర్రటి వస్త్రాలు ధరించి చేసే ఈ నృత్యంలో దైవం స్వయంగా ఆవహిస్తాడని భక్తుల నమ్మకం. ఆర్థిక ఇబ్బందులు తొలగింపు కోసం, దుష్టశక్తుల నుండి రక్షణ కోసం వేలాది మంది భక్తులు ఇక్కడ పూజలు నిర్వహించడం జరుగుతుంది. ఇది కాంతార సినిమాలో
వాళ్ళు చూపించే డ్యాన్స్ లాగానే ఉంటుందండి ఆల్మోస్ట్. కథలో చివరకు వచ్చేసాం. అల్లరి చేసే బాలుడిగా, అభయం ఇచ్చే దైవంగా కేరళ సంస్కృతిలో కుట్టి చేతన్ ఒక విడదీయలేని భాగం. నా ప్రజెంటేషన్ నచ్చితే దయచేసి లైక్ చేయండి. ఈ కంటెంట్ మీకు నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి. అదేవిధంగా జై శ్రీకృష్ణ అని కమెంట్ చేయండి. నమస్తే.